హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హరికన్. చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు బెంగాల్ స్టైల్ కిచిడి రెసిపీ ఎలా చేయాలో చూసుకుందాం. దానికన్నా ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుమ్మడికాయ చిన్న పీస్ అండి, 2 వంకాయలు, సగం క్యాబేజ్, 2 పొటాటోస్, 2 టమాటాలు, కొద్దిగా బీన్స్, 1 క్యారెట్, 1 చిన్న ముక్క కొబ్బరి అండి, పచ్చబటాణి, పెసరపప్పు, బియ్యం. ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక తప్పను పెట్టుకొని అందులో బియ్యం వేసుకొని కొంచెం వేయించుకోవాలండి. వేయించుకొని వేగాక పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే తప్పెల్లో పెసరపప్పును కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. కొంచెం కలర్ వచ్చేదాకా వేయించుకున్న తర్వాత అది వేగాక అది కూడా పక్కన తీసి పెట్టుకోవాలి. మళ్ళీ అదే తప్పెల్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక తేజపత్రి మరియు బిర్యానీ మసాలా అనేది వేసుకోవాలి. చక్కగా కలుపుకోవాలి. పాంచుపుటాన వేసుకోవాలండి. అందులో కొద్దిగా ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇంకోవైపు స్టవ్ వెలిగించి అందులో కలర్ పెట్టుకొని మనం పెసరపప్పుని ఉడకపెట్టుకోవాలండి. అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. బాగా ఫ్రై అయింది కదా, తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ అందులో యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, 2 మినిట్స్ కుక్ అవనివ్వాలి. ఇలా మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని అందులో యాడ్ చేసుకోవాలి. చేసుకొని చక్కగా కలుపుకోవాలండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక కొంచెం పసుపు, కారం వేసుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెంగా కాశ్మీరీ లాల్ మిర్చి కూడా వేసుకున్నానండి, కలర్ వస్తుందని. తర్వాత ఇలా ఫ్రై అయ్యాక బియ్యంని యాడ్ చేసుకోవాలి. అందులో చక్కగా ఫ్రై చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇలా అయిన తర్వాత అందులోని గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకోవాలండి. కస్తూరి మేతి కొంచెం ఇలా నులిపి వేసుకోవాలన్నమాట. అప్పుడే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకో ఉండాలి, లేకపోతే అడుగు అంటేస్తుందండి. ఇంకా వాటర్ అన్నది మొత్తం వేసాక అందులో మనం ముందుగా పెట్టుకున్న పచ్చి బఠానీని అందులో యాడ్ చేసుకోవాలి. టేస్ట్ తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి. చూడండి, అన్నం అయితే రెడీ అయిపోయిందండి. ఉడికిందో లేదో చూసుకోండి. ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న పెసరపప్పుని అందులో యాడ్ చేసుకుంటాం. చూసారు కదా, చక్కగా అన్నిటినీ మిక్స్ చేద్దామండి. ఇంకా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలండి ఒక 2 మినిట్స్. కొత్తిమీరని కట్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను, అది మీద వేసుకొని 2 మినిట్స్ కప్ పెట్టుకోవాలండి. దాని మీద కొంచెం బరువును పెట్టాలి. బాగా చేసుకుంటే రెడీ అయిపోయిందండి మన కిచిడి అన్నది. చూడండి ఎంత బాగుందో. వెస్ట్ బెంగాల్ స్టైల్ అండి కిచిడి రెసిపీ అన్నది. ఇలా కనుక చేసుకుంటే చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నేను కామెంట్ చేయండి. ఎలా ఉంటుందో మీరు కూడా ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.